మీరు ఒక అట్రాక్టివ్ ప్రొఫైల్తో మ్యాచ్ అవుతారు, ఇన్స్టాంట్గా రిప్లై వస్తుంది, కన్వర్జేషన్ స్మూత్గా, కాంప్లిమెంట్స్ అన్ని జెన్యూన్గా అనిపిస్తాయి. స్లోగా ఆ పర్సన్ మీద ట్రస్ట్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ అన్నిటి మధ్య ఒక క్వశ్చన్: ఆ మ్యాచ్ అయిన ప్రొఫైల్ నిజమా, లేదా ప్రతి మెసేజ్ ముందుగానే ప్లాన్ చేసిన గేమా? ఇదొక లవ్ స్టోరీకి ప్రారంభం అయితే కాదు, మీ జీవితాన్ని ఎండ్ చేయగలిగే ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ పేరే హనీ ట్రాప్. హనీ ట్రాప్, హనీ ట్రాప్, హనీ ట్రాప్, హనీ ట్రాప్, హనీ ట్రాప్, హనీ ట్రాప్, హనీ ట్రాప్. హనీ ట్రాప్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ ఎనిమల్స్. వి లవ్ టు లివ్ ఇన్ ఎ కమ్యూనిటీ. ప్రేమ, కోపం, బాధ, ఆకర్షణ, రొమాన్స్ అనేవి మన హ్యూమన్ బీయింగ్స్ బేసిక్ నేచర్. హ్యూమన్ రిలేషన్స్ అన్నీ ఈ బేసిక్ నేచర్ యొక్క ఫౌండేషన్ మీదే బిల్డ్ అవుతాయి. ఇలాంటి ఎమోషన్స్ అన్ని యూజ్ చేసుకొని ఒక పర్సన్ని కంట్రోల్ చేసి మానిటరీ బెనిఫిట్ పొందడమే ఇన్ దిస్ ఫాస్ట్ మూవింగ్ టెక్నాలజికల్ వరల్డ్, వెన్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ ఈజ్ బీయింగ్ రెడ్యూస్డ్ టు మనీ, వి పీపుల్ మనం ఇంకా లోన్లియర్గా, డిప్రెస్డ్గా తయారవుతున్నాం. అండ్ ఎమోషనల్ వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. హనీ ట్రాపర్స్ టార్గెట్ చేసేది ఈ ఎమోషనల్ వ్యాక్యూమ్నే. ఒంటరితనం, పిల్లతో బ్రేకప్, పిల్లంతో డివోర్స్, సెక్షువల్ డిజైర్స్ మీద కంట్రోల్ లేకపోవటం లాంటి ఎన్నో సిచ్యువేషన్స్ మనల్ని ఒక మెంటాలిటీలోకి నెట్టేస్తుంది. ఈ మెంటాలిటీ ఆఫ్ ఎమోషనల్ వ్యాక్యూమ్ అలాంగ్ విత్ అన్ అర్జ్ టు సోషల్లీ కనెక్ట్ మనల్ని డేటింగ్ యాప్స్ చూస్ చేసుకునేలా చేస్తాయి. డేటింగ్ యాప్స్ అనేటివి ఫాస్ట్గా ఎమోషనల్ కనెక్షన్స్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేస్తారు. ప్రొఫైల్స్ చాలా పాలిష్డ్గా వెరిఫైడ్ అనే లేబుల్ ఉంటుంది. అందుకేనేమో స్ట్రేంజర్స్ మీద కూడా ఈజీగా ట్రస్ట్ వస్తుంది. రియల్ లైఫ్లో తీసుకొని రిస్క్ డేటింగ్ యాప్స్లో చాలా సింపుల్గా తీసుకుంటాం. హనీ ట్రాపర్స్ అందరినీ టార్గెట్ చేయరు. వాళ్ళు వల్నరబిలిటీని చూస్తారు, మీ ఇంట్రెస్ట్ని మిర్రర్ చేస్తారు, మీ ఒపీనియన్స్కి అగ్రి చేస్తారు, మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. వావ్, వాట్ ఏ కెమిస్ట్రీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మనం సంకలు గుర్తుకుంటాం. కానీ ఈ కెమిస్ట్రీ వాళ్ళకి స్ట్రాటజీ మాత్రమే. మోస్ట్ డేటింగ్ యాప్స్లో జరిగే హనీ ట్రాప్స్ ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. స్టెప్ 1: పర్ఫెక్ట్ అట్రాక్టివ్ ప్రొఫైల్, సింపుల్ రిలేటబుల్ బయో. ఈ స్టెప్లో పర్సన్స్ యొక్క మ్యాచ్ ఏర్పడుతుంది, రిప్లైస్ కన్సిస్టెంట్గా ఉంటాయి, డీప్ క్వశ్చన్స్ ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఎమోషనల్ క్లోజ్నెస్ అనేది ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది ఈ ఫస్ట్ స్టెప్లో. స్టెప్ 2: డిపెండెన్సీ. కాన్స్టెంట్ మెసేజింగ్ ద్వారా ఈ డిపెండెన్సీ అనేది ఏర్పడుతుంది. మీరు స్పెషల్ అని ఫీల్ అయ్యేలా చేస్తారు. స్లోగా ఫ్రెండ్స్ కన్నా వాళ్ళ మీద ఎక్కువ రిలే అవ్వటం స్టార్ట్ చేస్తారు. ట్రస్ట్ కంప్లీట్గా బిల్డ్ అయ్యాక వాళ్ళకి గేమ్ స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనీ అడుగుతారు, ఎమర్జెన్సీ అని చెప్తారు, లేదా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని ఫ్రేమ్ చేస్తారు. కొన్ని కేసెస్లో ప్రైవేట్ ఫొటోస్ ఆర్ వీడియోస్ అడుగుతారు, టెంప్టైలు పంపుతావు, తర్వాత వాటిని యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేస్తారు. మీకు అర్థమయ్యే లోపే డ్యామేజ్ అనేది కంప్లీట్గా జరిగిపోతుంది. హనీ ట్రాప్స్ వల్ల లాస్ అయ్యేది మనీ మాత్రమే కాదు, ట్రస్ట్ అనేది బ్రేక్ అవుతుంది, షేమ్, యాంగ్జైటీకి గురవుతాం, కంప్లైంట్ చేయడానికి కూడా భయపడతాం. ఎందుకంటే ఎంబారెస్మెంట్ జస్టిస్ కన్నా హెవీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మెయిన్ క్వశ్చన్: ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? డేటింగ్ యాప్స్ అనేటివి సేఫ్టీ కంటే ఎంగేజ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. మీరు ఎంత ఎమోషనల్గా ఇన్వెస్ట్ అయితే యాప్లో అంత టైం స్పెండ్ చేస్తారు. ఆల్గరిథమ్స్ వాటి పని అవి చేసినప్పటికీ సైకాలజీ ఆల్గరిథం కన్నా పవర్ఫుల్. స్కేరియస్ట్ పార్ట్ ఏంటంటే హనీ ట్రాప్స్ సస్పీషియస్గా కనిపించవు, పర్ఫెక్ట్గా ఉంటాయి, కేరింగ్గా మాట్లాడతారు, రియల్గా ఫీల్ అవుతాయి. డేటింగ్ యాప్స్ యూజ్ చేయడం తప్పు కాదు, కానీ స్లోగా ప్రొసీడ్ అవ్వాలి. ఎమోషనల్ ఇంటిమసీని రష్ చేయకూడదు. మీట్ అవ్వని పర్సన్కి మనీ కానీ ప్రైవేట్ కంటెంట్ కానీ పంపకూడదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు ఆలోచించాలి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రామిసెస్ని కాదు, ప్యాటర్న్స్ని నమ్మండి.
ఎందుకంటే లాభాలతో నడిచే ఈ ప్రపంచంలో నీ గుండెకు కూడా ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది.